ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీ ఒక్కడో సినిమాని అద్భుతమైన ప్రేమ కథ అది ఇది అని చెప్పి అంటారు సార్. బట్ ఓకే, ప్రేమ కథ అంటారు, నాకు ఓకే. బట్ నాకు అర్థమైన ఒక్కడు వేరు సార్. నాకు అర్థమైన ఒక్కడు మీ ఫస్ట్ పార్ట్లో ఉంది. గెలుపంటే ఏందని చెప్పారు, ఒక యువకుడు ఎలా ఉండాలి చెప్పారు. ఆ సినిమాలో ఒక యువకుడు క్యారెక్టర్ మొత్తం బాధ్యతల మీదే వెళ్ళద్ది. ఒక అమ్మాయిని కాపాడడం బాధ్యత. సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ టెలిఫోన్ బూత్ నుంచి నడుచుకుంటా వచ్చి కొండారెడ్డిని కొట్టేది, అది ఒక బాధ్యత. సమాజంలో ఒక యువకుడు ఎలా ఉండాలని మీరు ఒక్కళ్ళలో చెప్పారు. అది ప్రేమ కథ అనేది అది ఇన్నర్గా ఉంది. ఆ రోజే మీరు యూరోపియాలో ఈరోజు మీరు చెప్పాలనుకుంటుంది నాకు ఒక్కళ్ళలోనే చెప్పారు, సున్నితంగా చెప్పారు. ఈరోజు ఇంకా గట్టిగా చెప్తున్నారు అనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు అదేంటి? అదేండి, అంటే మీరన్నట్టు అదే అలా పద్ధతిగా పెరిగితే ఆడు ఒక్కళ్ళలో అజయ్గా తయారవుతాడు. ఒక మీరు అన్నట్టు అది రియల్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. కరెక్ట్ సార్. సో ఆ పెరుగుదలలో ఏమాత్రం తప్పుదో పడితే ఇలా యూఫోరియాలో స్పాయిల్ కిడ్స్గా తయారవుతారు. అంత తేడా ఉంది అది. అండ్ సార్, మీరు మేకర్గా కథకుడిగా రెండిట్లో దేనికి సాటిస్ఫై అయ్యారు ఇన్నేళ్ళ కెరియర్లో? అంటే దర్శకుడిగా, కథకుడిగా సాటిస్ఫాక్షన్ ఉన్నది ఇప్పటి వరకు ఉన్న ట్రావెల్లో చెప్పండి సార్. నిజం చెప్పాలంటే మనకి ఇంకా రాసే కొద్దీ రాయాలనిపిస్తుంది, సో తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది, మనకు తృప్తి ఉండదు సార్. సో అందువల్ల నిజంగా నేను ఇప్పుడు ఇంకా తృప్తి పడలేదు. నేను ఆల్వేస్ తృప్తి పడడానికి నెక్స్ట్ సినిమాని ఎన్నుకుంటాను. అట్లీస్ట్ దీంట్లో ఎక్కువ సాటిస్ఫై అయ్యే శాతం తీద్దామని. అందుకని ఆల్వేజ్ నా బెస్ట్ ఫిల్మ్ అంటే నా రాబోయే నెక్స్ట్ ఫిల్మే సార్. అంటే మీకు ముందే చెప్పాను సార్, చాలా చిన్న వయసు, తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే మీరు క్షమించాలి. నాకున్న అబ్జర్వేషన్ చెప్తాను. మీది లాఠీ మూవీ చూశాను సార్. లాఠీ మూవీలో హీరో ప్రశాంత్ గారిని మీరు చూపించే ఫస్ట్ జైల్లో చూపించే విధానం, గోడ సైడ్ తిరుగుంటాడు, బ్లాక్ షూ మొత్తం బ్లాక్ పడితే ఫేస్ అట్ట కనిపిస్తుంది. అక్కడ పావురాళ్ళు టప 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 కొట్టుకుంటే వాటి రెక్కల్లో నుంచి లైట్ పడద్దు అంతే. ఆ రెక్కలు ఎక్కడైతే షాడో పడద్దో మిగతా ప్లేస్లో అట్లా లైట్ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే రఘువరన్ని చూపించారు. ఆ ట్రైన్ అటు పోతుంటే ఆ ట్రైన్ కిటికీల్లో నుంచి లైట్ మాత్రం ఫేస్ మీద పడుతుంటుంది, మొత్తం బ్లాక్. సినిమా మొత్తం గమనించాను సార్, అద్భుతమైన టెక్నికల్గా సూపర్ డైరెక్షన్. కానీ తర్వాత కాలంలో గుణశేఖరు మేకింగ్ కంటే కూడా కథను చెప్పడం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అనిపించింది. కరెక్టా రాంగా సార్? అంటే మేకింగ్ అద్భుతమైన మేకింగ్, నేను కాదనట్లేదు. బట్ మీకున్న పరిజ్ఞానం వల్ల కానీ, లేకుంటే ఒక మంచి కథను చెప్పాలన్న ఉత్సాహం వల్ల కానీ ఆ మేకర్ని కాస్త తగ్గించుకొని గొప్ప కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అనిపించింది. అది అలా చెప్తే అది అలా అనిపిస్తే మంచిదే. కానీ ఇప్పుడు నా మీద నాకు ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది, నువ్వు తర్వాత ఎక్కువ మేకింగ్ మీదకి వెళ్ళో కథ కంటే కథను సెకండరీ చేసి ఎక్కువ కథ వైపే వెళ్తున్నాను మీరు మీ బోటోళ్ళు అంటే అది చాలా మంచి విషయమే. అంటే నేను బేసిక్గా రైటర్ అవడం వల్ల నేను కనెక్ట్ అయ్యాను. అదే. అండ్ వై ప్రశాంత్ సార్ అంటే అప్పుడున్న సమయంలో మీ ట్రావెలింగ్ క్రాంతి కుమార్ గారి దగ్గర నుంచి అయితేనేమి, లేకుంటే ఆర్జీవీతో పనిచేసిన విధానం అయితేనేమి, ఇక్కడెక్కడ కూడా ప్రశాంత్ అనే క్యారెక్టర్ మనకి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే ఆయన సినిమాలు ఉన్నా కానీ మీరు ట్రావెల్ చేసిన విధానంలో ఎక్కడా ప్రశాంత్ లేరు. సో వై ప్రశాంత్ మీరు లాంచ్ అవ్వడానికి ప్రశాంత్ గారు? నేను అప్పుడు కొత్త కుర్రాడు కావాలనుకున్నాను. ప్రశాంత్ కొత్తోడు. అప్పటికి తమిళ్లో శంబరత్తి అని ఒక సినిమా చేశాడు, అదే చామంతిగా తెలుగులో డబ్ అయింది. రెండో సినిమా నాదే, నాటి రెండో సినిమా. కొత్తోడు కావాలనుకున్నాం, సో అలా కాస్ట్ చేసాం అంతే. సార్ చాలా సంవత్సరాలు అసిస్టెంట్గా, అసోసియేట్గా చాలా కష్టాలు పడి ఒక ఛాన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకు పోలీస్ కథనే చెప్పాలనుకున్నారు? ఎందుకంటే ఆ పిల్లవాడు గోడెక్కి ఆ పోలీసులను చూస్తుంటే, కిరవాణి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ సార్, కిరవాణి గారు అనుకుంటాను, మ్యూజిక్, ఆయన కొట్టే మ్యూజిక్, ఆ పిల్లోడు చూసే ఆరాధనగా చూసే విధానం, నాకు తెలిసి మీ దృష్టిలో పోలీసులు అంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది అనిపిస్తుంది. ఎందుకు ఆ కథే చెప్పాలనుకున్నారు? నేను ఒక మ్యాగజైన్లో అది దీంట్లో ఒక ఇది చదివాను, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్, ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ సిటిజన్ విత్ యూనిఫామ్. ఇది బాగా నచ్చింది నాకు.
అంటే యూనిఫామ్ లేని ప్రతి పౌరుడు పోలీసే, యూనిఫామ్ ఉన్న ప్రతి పోలీసు ఒక పౌరుడే. అలాంటి ఒక అసోసియేషన్ పోలీస్ అండ్ సిటిజన్ అది. దీని మీద కథ చేస్తే బాగుంటుందని లాఠీ కథ దీని మీద బేస్ చేశానండి. ఓకే, అది అంటే చాలా అంటే ఎక్కువ ప్రేమించారనిపించింది సార్ నాకు నిజంగా. అంటే ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఏదో బ్యాక్ స్టోరీలో ఉండుంటుంది, అడగాలనిపించింది, అందుకు అడిగాను. కీరవాణి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన సినిమాకి యుఫోరియాకి కాలభైరవ గారి మ్యూజిక్ అనమాట. అంటే మీ సినిమాలు, కీరవాణి గారి ప్రయాణము, మీ ఇద్దరి ఒకరి గురించి ఒకరు తెలిసిన విధానం అంతా ఓకే, సింక్ అవుద్ది. కాలభైరవ గారుని మీ సినిమా కథకి ఎలా ఇంజెక్ట్ చేయగలిగారు, ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వగలిగారు? ఏదైనా కథ సార్, ఇప్పుడు ఒక కథకి ఎలాంటి సౌండ్ కావాలి, ఎలాంటి విజువల్ కావాలి, ఆ కథ నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు యూఫోరియా కథ వెరీ యూత్ఫుల్గా చెప్పాలి, వెరీ ట్రెండీ మ్యూజిక్తో ఉండాలి. సో విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్గా, చాలా ఇదిగా ఉండాలి, కొత్తగా ఉండాలి. సో ఆ ప్రాసెస్లో నేను కాలభైరవుని గమనిస్తే తను ఇప్పుడు వస్తున్న వాళ్ళలో స్టాండర్డ్ ఉంటూనే కొత్త సౌండ్ ట్రెండీ మ్యూజిక్ పోగలుగుతున్నాడు. సో అందుకని తన కీరవాణి గారి అబ్బాయిని తీసుకోలేదు, తన మ్యూజిక్ నచ్చే తీసుకున్నాను. సో అలాగే విజువల్ పరంగా కూడా కొత్త కెమెరామెన్ ఇంట్రడ్యూస్ చేశాను. సో రెగ్యులర్ కెమెరాలు కాకుండా నేను ఏదో కొత్తగా చూస్తున్నాను, కొత్తగా చూసేది కొత్తోడైతే ఇంకా బెటర్గా నాకు ఇస్తాడనే ఉద్దేశంతో ప్రవీణ్ కే పోతనని ఈ రత్నవేలు గారు, పిఎస్ వినోద్ గారి దగ్గర పనిచేసిన అతను ఇంట్రడ్యూస్ చేశాను. సో ఒక రకంగా మీ చుట్టూ ఒక యంగ్ టీం ఉండడం ప్లస్ అయిందా? నేను యంగే చెప్తున్నాను, ఊరికి నేను వయసు రీత్యా చెప్పట్లేదు. సార్ నా కెరీర్ ఇప్పుడు మీరు లాఠీ సినిమా ప్రస్తావించారు, సార్ 92. సార్ ఇప్పుడు 2026లో ఉన్నాం సార్. ఎన్ని 33 ఇయర్స్ అయినట్టుంది. ఈ 33 ఇయర్స్ స్పాన్లో నేను చేసింది 13 సినిమాలే సార్. ఇది నా 14వ సినిమా సార్. అంటే నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకునే దశలో ఉన్నాను సార్. ఇంకా నేను చెప్పాలనుకున్న కథలో ఇంకా చెప్పే ప్రాసెస్లో ఉన్నాను సార్. సో అందువల్ల నా థాట్స్ కానీ నా ఆలోచనలు కానీ వెరీ యంగ్గా ఉన్నాయి. సో ముందది, తర్వాత ఇంకా నిజంగా ఏజ్ పరంగా, ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ పరంగా చెప్పాను, ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నిజంగానే మా ఇద్దరు డాటర్స్ ఉన్నారు. ఒక డాటరు మిలీనియల్ కిడ్, ఇంకో డాటరు జంజీ. సో ఈ 2 ఏజ్ గ్రూప్లు ఉన్నాయి మా ఇంట్లో. సో ఈ పర్టికులర్ ఈ కథ కూడా చాలా సెన్సిటివ్ స్టోరీ అవ్వడం మూలంగా ప్రతి దశలోనూ వాళ్ళతో చర్చించాను. సో అందుకని మీకు ఖచ్చితంగా ఇది మీకు ఒకడెవరో మొన్న సినిమా చూస్తూ ఇది గుణశేఖర్ గారు పాప ఏమైనా డైరెక్ట్ చేసిందా అని అడిగారట. నీలిమ డైరెక్ట్ చేసిందా అని. ఆయన అంటే లేదు అమ్మాయి ప్రొడ్యూసరు, ఏంటి ఇంత కొత్తగా ఉంది, ఇంత డిఫరెంట్గా ఉందని. అది నిజంగా నేను కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కథ తీస్తుంది మనల్ని. ఇప్పుడు నేను రుద్రమదేవి తీసుకుంటే హిస్టారికల్ ఆ కాలానికి పీరియడ్కి వెళ్ళిపోయి తీయాలి. ఇప్పుడు ఇది ఈ స్టోరీయే ఇప్పటి జంజీ కిడ్స్ది, దీన్ని ఇలాగే తీయాలి. సో ఆ తీసే ప్రాసెస్లో ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అది అండ్ మీరు ఒక మాట అన్నారు సార్, నేను ఎంగే అని చెప్పేసి, బట్ నేను దానికి ఖచ్చితంగా ఓకే అంటాను. ఎందుకంటే ఇంటర్వ్యూ కోసం వచ్చాను కదా సార్, మీరు ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఉన్న మీ బుక్స్ అన్నీ చూశాను సార్. చందమామ కథలు ఉన్నాయి, 1000 పడగలు ఉంది, మార్వెల్ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ లేని బుక్ లేదు. మీరు ఇక్కడ చూసేది ఆఫీస్లో చూసేది 5%. మా ఇంట్లో 95% పెద్ద లైబ్రరీ ఉంటుంది, ఒక రూమ్ అంతా లైబ్రరీ ఉంటుంది నాకు. ఇంత బుక్ రీడింగ్ ఎలా సార్, ఎలా అలవాటైంది? ఇప్పుడు మీరు రైటర్ అంటున్నారు కాబట్టి, నేను వైజాగ్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు, మీరు ఇప్పుడు కంటెంట్ రైటర్స్ అంటున్నాం కదా. అవును. సో అలాగే నేను ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ పాంప్లెట్లు రాసేవాడిని.